ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. 13వ భాగం కంటిన్యూ చేస్తున్నాను. ఇంతవరకు మనం చదువుకున్నది ఏమిటంటే, గిరిజా సుందరం పెళ్ళైపోయింది, 16 రోజుల పండగ కూడా అయిపోయింది, ఇంకా అసలు తంతు మిగిలింది. ఇంతలో సరోజ్ వచ్చింది. సరోజ్తో మాట్లాడుతూ ఉంది. సరోజదేమో పెళ్లి వాయిదా పడింది, అతను చేసుకోనన్నాడని. ఇద్దరు స్నేహితురాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కంటిన్యూ చేస్తున్నాను. కష్టం మీద నిట్టూర్పు ఆపుకొని, అయితే జీవితంలోకి ప్రవేశిస్తున్నావన్నమాట అన్నది సరోజ. అది 16 రోజుల కిందటే జరిగిపోయిందిగా. ఇప్పుడు మరింత మరింత గాఢంగా గిరిజ పక్కుమని నవ్వేసేసింది. కొన్ని నవ్వులు ఏడుపు కంటే విషాదంగా ఉంటాయి. అది అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎర్రబడ్డ గిరిజ కళ్ళు నవ్వినప్పుడు మెరుపులాగా వెలిగి, తెల్లటి పళ్ళు, వాటిలో గుండెల్ని కోసే విషాదము కనిపించింది. గిరిజ ఎందుకు బాధపడుతుందో సరోజకు అర్థం కాలేదు. కారణం అడిగితే జవాబు వెంటనే రాదు, కానీ తరచి అడిగితే ఏమి వినాల్సి వస్తుందో అని భయం వేసింది సరోజకు. ఏమో, గిరిజ జీవితంలో ఏముందో తనకేం తెలుసు, చెప్పలేనివేమన్నా ఉన్నాయేమో. గిరిజ, నేను చదువు మానేస్తున్నానే అంది సరోజ టాపిక్ మారుస్తూ. ఎందుకు అడిగింది గిరిజ. చదవాలనిపించటం లేదే. ఏం చెయ్యబోయినా ఏదో శూన్యంగా, ఏదో బాధగా, ఏదో వెలితిగా ఉంటుంది అంది. సరు, భలే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ ధోరణికి సరోజ ఉలిక్కి పడింది. మళ్ళీ అంతలోనే సర్దుకుంది. ఎందుకే, ఏమిటి ఆశ్చర్యం అంది. జీవితంలో కొన్ని రోజులు సరదాగా అల్లరిగా గడిచిపోతాయి. మరికొన్ని రోజులు ఏ చీకు చింత లేకుండా, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా గడిచిపోతుంది. హఠాత్తుగా చిన్న మలుపు, ముఖ్యంగా ఆడపిల్ల జీవితంలో అవడానికి చిన్న మలుపే, కానీ జీవితమే గమనమే మారిపోతుంది. మోయలేనంత బరువుగా ఫీల్ అవుతాం. సరోజ్ అనుకుంది. అబ్బా, ఎంత బాగా చెప్పింది అనుకుంది. జీవితాన్ని ఇంత చక్కగా స్టడీ చేసింది. తనకు అంతే. మునుపు ఏ దిగులు వేదన ఉండేది కాదు. ఇప్పుడు నిరంతరం గుండెల్లో ఏదో బరువు, ఏదో వెలితి, ఏదో పిండినట్టుగా అనిపిస్తోంది. నిద్రపోతుంటే ఉన్నట్టు ఉలిక్కి పడేస్తుంది. ఎంతమంది మధ్యలో ఉన్నా ఏదో ఒంటరితనం, ఏదో లోటు, బోర్న ఏడ్చేయాలనిపిస్తుంది. అవునే, నిజమేనే అన్నది సరోజ. నేను బయటపడుతున్నాను, నువ్వు బయటపడటం లేదు, అంతేగా అంది. అవును సరు, నా మనస్తత్వం నాకే చిత్రంగా ఉంది. ముందు ముందు నాకు నేను అర్థమవుతానో లేదో నాకే తెలియట్లేదే. ఇప్పుడంతా మాత్రం పిచ్చి పిచ్చిగా గజిబిజిగా ఉన్నదే అంది. స్నేహితురాళ్ళిద్దరూ కాసేపు అలాగే మాట్లాడుకున్నారు. సరోజ వెళ్ళడానికి లేచేసరికి గిరిజ సాగనంపటానికి మెట్ల దాకా వచ్చింది. ఆమె వెనుదిరిగి గదిలోకి వెళ్తుంటే ఎక్కడి నుంచో విశ్వం ఊడిపడ్డాడు. అత్తయ్యా అత్తయ్యా అనుకుంటూ. గిరిజ ఆగి ఏరా అంది. మరే, ఒక సంగతి అడగనా నిన్ను అన్నాడు. వాడి కళ్ళల్లో సంకోచం చూసేసరికి ఏదో పెద్ద ప్రశ్న అడిగేలాగా కనిపించాడు. ఏమిట్రా అంది. మరే, నీకు ఇవాళ కార్యం ఉంటగా అన్నాడు అమాయకంగా. ఒక్కసారిగా కోపం వచ్చింది. అంతలో నవ్వు వచ్చింది. అవునరా, అయితే ఏమిటి అన్నది. ఆహా, ఏం లేదు అంటూ కొంచెం దగ్గరకు వచ్చి గొంతు తగ్గించి, కార్యం అంటే ఏమిటత్తయ్యా అన్నాడు. ఓరి బడవా అనుకుంది గిరిజ లోపల. బయటికి మాత్రం కోపం నటిస్తూ, తప్పు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, వెళ్ళు అంది. విశ్వం ఆమె ఇంకొకసారి బెదురుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కొన్ని క్షణాల పాటు అక్కడే నిలబడింది. విస్సుగాన్ని గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వెర్రిబాగులవాడే. అసలు చాలా కాలం మాటలు కూడా రాలేదు. తర్వాత మెల్లిగా మెల్లిగా వచ్చాయి, కానీ వెర్రితనం మాత్రం పోలేదు. ఇంకా ఆలోచించగా తమ వంశంలో అవలక్షణాలు ఉన్నవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారే అనిపించింది గిరిజకు. సరే, విసిగాడి సంగతి సరే, అంతా బహిరంగంగా తెలిసే పోతుంది. మరి రెండో కూతురికి ఒక విధమైన చర్మ వ్యాధి ఉంది. ఒళ్ళంతా మచ్చలు. ఎంతోమంది డాక్టర్లకు చూపించారు,
ఉహుం, ఏదీ తేల్చలేకపోతున్నారు. తమ చుట్టాల్లో దగ్గర దగ్గర బంధువులందరికీ ఒక కాలు ఒక చెయ్యి పక్షవాతం. చిన్నప్పటి నుంచే అంటారు కొంతమంది. ఇంకో పిల్లాడికి మెదడు సరిగ్గా లేదు. ఎందుకో ఇలాంటి వికారపు జబ్బులు తమ వంశంలోనే ఎక్కువగా ఉన్నాయా అనిపించింది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియలేదు గిరిజకు. కొన్నాళ్లకు విసిగాడు పెద్దవాడవుతాడు. తమ బంధువుల్లోనే ఏ పిల్లనో చూసి వాడికి పెళ్లి చేస్తారు. వాడికి పిల్లలు పుట్టుతారు. వాడు తనకు పుట్టిన పిల్లనో పిల్లాడినో వాడికిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందేమో. గిరిజ పరిపరి విధాలు ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఈ కుటుంబంలో ఈ సమావేశాల్లో పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. కానీ ఆ పిల్లల్ని బయట వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే. ఇది అనుకునేటప్పటికీ గిరిజకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయింది. చీచీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వేడుకలన్నీ యథాతథంగా జరిగిపోతున్నాయి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎదురెదురుగా కూర్చోబెట్టి తతంగమంతా జరిపిస్తున్నారు. గిరిజకు కొత్త బట్టలు కట్టబెట్టారు. అందంగా తయారు చేశారు. పూల జడ అల్లారు. కళ్ళకి కాటుకద్దారు. సొంపుగా సుందరంగా తయారు చేశారు. ఎదురుగా సుందరం చిరునవ్వులు చిలికిస్తూ కూర్చున్నాడు గిరిజనే చూస్తూ. ఒకరికి గంధం పూయించారు. పూల చెండ్లు విసిరేయిచ్చారు. ఒకరు ఎంగిలి చేసిన తాంబూలం మరొకరితో ఒకరికిచ్చి వినోదిచ్చారు. గిరిజకు బాగా కోపం వస్తోంది. ఏడుపు వస్తోంది. ఒళ్ళు మండుతోంది. కానీ ఏమీ చేయలేదు. వాళ్ళు చెప్పినవన్నీ యాంత్రికంగా చేసుకెళ్ళిపోతుంది. చివరకు 10 గంటల వేళ లోపలికి నెట్టి బయటికి గొళ్ళెం పెట్టారు. సుందరం మంచం మీద హాయిగా కూర్చున్నాడు కొత్త పెళ్లి కొడుకు హోదాలో. హుందాగా కట్టుకున్న పంచ, ముఖం మీదికి పడుతున్న నల్లటి జుట్టు, చిన్న మీసకట్టు, పన్నీరు జాలటం వల్ల సుగంధం వెదజల్లే ఒళ్ళు. మెల్లగా లేచి గిరిజ దగ్గరకు వచ్చాడు. బేబీ అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అప్పుడే అంత సిగ్గా అన్నాడు. తనకే సిగ్గు వేయటం లేదు. తన మనసులో ఏముందో తనకే సరిగ్గా అర్థం కావట్లేదు గిరిజకు. మళ్ళీ బేబీ అన్నాడు. అంది. నువ్వు అలా మౌనంగా ఉంటే నాకేం బాగలేదు బేబీ, ఏమన్నా మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడను అంది. ఇదివరకు ఎంత ఫ్రీగా సరదాగా ఉండేదానివి, పెళ్ళి అనేసరికి ఎందుకు ఇంత బిగిసిపోతున్నావు నువ్వు? పెళ్ళి కాబట్టి అని అందాం అనుకుంది. అతడి దగ్గరికి వచ్చాడు. మృదువుగా భుజం మీద చెయ్యేశాడు. రా బేబీ అన్నాడు. ఆమెను అలాగే పొదివి పట్టుకుని పందిరి మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. తెల్లగా మెరిసే దుప్పటి, పరిమళాలు వెదజల్లి పువ్వులు. కూర్చో బేబీ అన్నాడు. ఆమెను కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. బేబీ, ఈరోజు చాలా గొప్పగా ఉంది కదూ అన్నాడు. గిరిజ అస్పష్టంగా తల ఊపింది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన సుందరాన్నే గుర్తు చేసుకుంటోంది. అతని ఒంటిన బట్టలు లేకుండా చూసింది. స్నానం చేసేటప్పుడు చూసింది. అల్లరి చేశాడని అమ్మ కొడుతుంటే చూసింది. బేబీ బేబీ అంటూ తన వెంట తిరుగుతూ ఆ పిచ్చి పిచ్చి ఆటలన్నీ గుర్తుకొచ్చాయి. ఆమె కళ్ళల్లో ఆ నిష్ఠూరమే, ఆ గుర్తులే మెదులుతున్నాయి. ఆ సుందరంలో దగ్గరతనమే కానీ కవ్వించే శక్తి లేదు. ఆ సుందరమే కళ్ళ ముందు కదులుతున్నాడు. బేబీ బేబీ అంటూ ఆమె చెవిలో ఏదో చెప్తున్నాడు. కానీ గిరిజకి ఏవీ వినిపించటం లేదు. అతని చేతులు ఆమెను చుట్టుకొనడం ఆమెకు లీలగా అర్థమవుతున్నది. ఆ చేతులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అతని ముఖం ఆమె చెంపల దగ్గరగా రావడం ఏమిటోగా అనిపించింది. చెంపల మీద అతని పెదవులు అద్దుతున్నప్పుడు హఠాత్తుగా మేలుకొచ్చినట్టు వచ్చింది. ఉలిక్కి పడింది. వద్దు వద్దని ముఖం పక్కకు తిప్పుకుని దూరంగా జరిగిపోయింది. అతని చేతులు ఆమెను కదలనివ్వలేదు. ఊహు అంటూ మీదికి లాక్కుని ఆమెను చేతులతో గట్టిగా బిగించి ముఖం మీదికి వంగాడు. వద్దు వద్దు ప్లీజ్ అని విసుగుతో పెనుగులాడింది. బేబీ అన్నాడు. వద్దు వద్దు బావా, ప్లీజ్ నన్ను వదిలేసేయి బావా, నన్ను వదిలేసేయి బావా అంది. అప్రయత్నంగా అతని చేతులు ఆమెను విడిచిపెట్టాయి. చప్పున అవతలకు జరిగి ముఖం వాల్చి నిశ్శబ్దంగా ఉండిపోయింది గిరిజ. నిరీక్షించింది ఏదో జరిగినట్టుగా కొన్ని నిమిషాల పాటు సుందరం కూడా సీరియస్ అయిపోయాడు. కానీ మళ్ళీ అంతలోనే సమాధానపరుచుకున్నాడు. అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఇది తొలి రోజు కదా, అందుకే బేబీ బాధపడుతుందో, బేబీకి సిగ్గుగా ఉందో. బేబీని ఎలాగైనా మంచి చేసుకుని మచ్చిక చేసుకుని తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు సుందరం.
అని మళ్ళీ